అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఇవాన్షన్ బ్లెస్సీ, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరాలజీ, విజయవాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్. సో జీబీఎస్ అనే వ్యాధి ఒక రకమైన నరాల వ్యాధి అండి. ఈ వ్యాధి ఎందుకు వస్తుంది అని అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, వ్యాక్సినేషన్ కావచ్చు, ప్రెగ్నెన్సీ పోస్ట్పార్టమ్ స్టేటస్ అండ్ కొన్నిసార్లు సర్జరీ అయిన తర్వాత ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు కారణాలు కూడా తెలియకపోవచ్చు. ఇది ఎందువల్ల వస్తుంది అని అంటే నార్మల్గా మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఆ బ్యాక్టీరియాని కానీ వైరస్ని కానీ ఎఫెక్ట్ చేసే ప్రాసెస్లో మన నరాల మీద దాడి చేయడం జరుగుతుంది. అలా దాడి చేసినప్పుడు ఏమవుతుంది అంటే నరాల పైన పొర కానీ నరాలు కానీ దెబ్బతినడం వల్ల కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావడం, కాళ్ళు చేతులు పడిపోవడం లాంటివి జరుగుతాయి. దీంతోపాటు కొంతమందికి మింగుడు పడకపోవడం, కొంతమందికి ఫేషియల్ మజిల్స్ అన్నీ వీక్ అయిపోవడం, కొంతమందికి తూలుడు రావడం, ఇలాంటి సమస్యలు కూడా ఫేస్ చేసే అవకాశం ఉంటుంది అండి. సో దీనికి ట్రీట్మెంట్ అయితే రెండు రకాలుగా ఉంటుంది. ఐవీఐజీ కానీ లేదా ప్లాస్మాఫెర్సిస్ అంటారండి. ఐవీఐజీ అంటే ఇమ్యూనోగ్లోబులిన్ ఇంజెక్షన్స్, ప్లాస్మాఫెర్సిస్ అంటే రక్త మార్పిడి చేయడం జరుగుతుంది. అందరి పేషెంట్స్కి అవసరం అవ్వదండి ఈ ట్రీట్మెంట్. నడవలేని పేషెంట్స్, లేకపోతే ఒక 10 మీటర్ల కంటే తక్కువ దూరం మాత్రమే నడవగలిగే పేషెంట్స్కి మాత్రమే ట్రీట్మెంట్ అవసరం అవుతుంది, అందరికీ అవసరం పడదు. సో ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత రికవరీ శాతం ఎలా ఉంటుంది అంటే 80% మంది టోటల్గా రికవర్ అవ్వచ్చు, 20% మంది మాత్రం బెడ్ రిడెన్ స్టేజ్లో ఉండకపోవచ్చు, 1 నుంచి 5% మంది మాత్రం చనిపోయే అవకాశం ఉంటుంది. ఎవరు ఇట్లా సీరియస్ స్టేజ్కి వెళ్తారు అని అంటే హైపర్ అక్యూట్ జీబీఎస్ అంటే 24 గంటల్లోపే వ్యాధి వచ్చి బెడ్ రిడెన్ స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు, తర్వాత ఆయాసం, తర్వాత అటోనామిక్ డిస్టర్బెన్సెస్ అంటే గుండు కట్టు కావడము, బీపీ ఫ్లక్చువేషన్స్, ఇవి వచ్చిన వాళ్ళు చాలా ఫాస్ట్గా బ్యాడ్ అయిపోయే అవకాశం ఉంటుందండి. అంతేకాకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జీబీఎస్ ఎప్పటి నుంచో మనం చూస్తున్న వ్యాధే, ఈరోజు కొత్తగా వచ్చిన వ్యాధి కాదు. పూణేలో ఒకే వాటర్ సోర్స్ నుంచి వాళ్ళందరూ వాటర్ తాగడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఇలా అయ్యింది. నార్మల్గా అయితే మనం చాలాసార్లు ఈ కేసెస్ చూస్తూ ఉంటాం అండ్ ఇది మనిషి నుంచి కూడా మనిషికి పాకదు. సో సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకుంటే రికవరీ చాలా బాగుంటుంది. కాదండి, ఒక మనిషి నుంచి ఒక మనిషికి రాదు. కంటామినేటెడ్ వాటర్ సోర్సెస్ కానీ, కంటామినేటెడ్ ఫీసెస్తో కాంటాక్ట్ కానీ, కంటామినేటెడ్ బ్లడ్తో కాంటాక్ట్ కానీ వాటి వల్ల వస్తుంది, కానీ మనిషికి నుంచి మనిషికి రాదు. నరాలు టెస్ట్ చేస్తామండి, ఎన్సిఎస్ అంటాం, నర్వ్ కండక్షన్ స్టడీస్, అది చేస్తాము. అది కాకుండా వెన్నులో నుంచి నీరు తీసి దాన్ని పరీక్ష చేయడం ద్వారా కూడా నిర్ధారించవచ్చు.